చాలామంది అడుగుతున్నారు, అన్న పాన్ కార్డ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, కామెంట్స్ అయితే వర్షపడతలేవండి. సో మీ అందరి కోసం ఫ్రీగా పాన్ కార్డ్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. మనకు గతంలో పాన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే ₹8.26 27 అట్లా కట్టేది. అయితే కొన్ని కండిషన్స్ మీద కొందరికి అయితే ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది. నేను ఇందాకనే సాయంత్రం 7:30-8 గంటల వరకు అట్లా ఒక డౌన్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు ఫ్రీగా వెంటనే ఎటువంటి ఖర్చు లేకుండా డౌన్లోడ్ అయిపోయింది. మరి ఇట్లా ఫ్రీగా డౌన్లోడ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఆ కండిషన్స్ అయితే ఫస్ట్ తెలుసుకోండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది కాబట్టి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అది ఎట్లా అప్డేట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం వీడియో సెక్షన్లో పెట్టినాము. కరెక్షన్ ఎట్లా చేసుకోవాలని పెట్టినాము. అండ్ ఫ్రెష్ పాన్ కార్డ్ కూడా ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా మనం వీడియో సెక్షన్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఎవరికైతే కొత్త పాన్ కార్డ్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అండ్ కరెక్షన్ ఎట్లా చేసుకోవాలి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా క్లియర్గా వీడియో సెక్షన్లో పెట్టిన అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. మరి ప్రజెంట్ అయితే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, పాన్ కార్డ్ ఆన్లైన్ ద్వారా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రీ కాస్ట్తో అనేది నేను చెప్పబోతున్నాను. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే రండి. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు ₹8.26 మనం పే చేయాలి అని అనేది ఇక్కడైతే మనకు చూపెడుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మీరు అక్నాలజ్మెంట్ నెంబర్ మీ దగ్గర ఉందా, పాన్ కార్డ్ మీ దగ్గర ఉందా అనేది ఇట్లా సెలెక్షన్ అయితే చేసుకోవాలి. సో మ్యాక్సిమం అందరి దగ్గర పాన్ కార్డ్ ఉంటుంది, అక్నాలజ్మెంట్ కొంతమంది దగ్గరనే ఉంటుంది. ఒకవేళ అక్నాలజ్మెంట్ నెంబర్ కనుక మీరు సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ అక్నాలజ్మెంట్ నెంబరు అండ్ పాన్ కార్డులో ఎంటర్ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్లో మంత్ అండ్ ఇయర్ మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. లేదు మేము పాన్ కార్డ్ మా దగ్గర ఉంది, డీటెయిల్స్ ఉన్నాయి, అక్నాలజ్మెంట్ నెంబర్ లేదు అనుకుంటే పాన్ కార్డ్ మీరు సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆధార్ ప్లేస్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ పైకి స్క్రోల్ చేస్తే పాన్ కార్డ్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లో మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేసేసి ఇక్కడ కనబడుతున్నటువంటి ఐ అండర్స్టాండ్ దట్ మై ఆధార్ డేటా అనేదాన్ని టిక్ మార్క్ చేసేసి కొంచెం పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద టిక్ మార్క్ చేసేస్తే మనకి కొన్ని రోబోటిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. దానికి మనం ఆన్సర్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్కి అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో లేదైతే ఈమెయిల్ ఐడి ఉందో దానికి ఓటీపీ పంపించాలి మనం. సో ఇక్కడ బోత్ అని సెలెక్షన్ చేసుకుంటారా, లేకపోతే మొబైల్ నెంబర్కి సెలెక్షన్ చేసుకుంటారా, ఈమెయిల్ ఐడి సెలెక్షన్ చేసుకుంటారా, యువర్ చాయిస్. సో నా దగ్గర మొబైల్ నెంబర్ ఉంది కాబట్టి మొబైల్ నెంబర్కి అయితే టిక్ మార్క్ చేసేస్తున్నా. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే పాన్ కార్డ్ అప్లికేషన్ చేసుకున్నారో అప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మీ దగ్గర ఇప్పుడు లాగిన్లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేస్తే కనుక ఆ ఈమెయిల్ ఐడికే పాన్ కార్డ్ అనేది సాఫ్ట్ కాపీ పోతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అయ్యో నా దగ్గర పాన్ కార్డ్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్పుడు ఈమెయిల్ ఐడి లేదు అని అంటే కనుక మీకు ఆప్షన్ ఏం లేదండి, జస్ట్ అప్డేట్ చేసుకోవాల్సిందే. అప్డేట్ ఎట్లా చేసుకోవాలని చెప్పిన కదా, మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అది దాన్ని చూసి అప్డేట్ చేసుకోండి సరిపోతుంది. ఇంటికి ఫిజికల్గా కూడా కొత్తది వస్తుంది. ఓకే, సో అట్లా కూడా చాలా ఈజీ. ఇంకా మొత్తం అప్డేట్ చేసుకోవచ్చు. సో మీ పేరు అప్డేట్ చేసుకోవచ్చు, మీ ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, అడ్రస్ ఉంటే అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు, ఫోటో అప్డేట్ చేసుకోవచ్చు, సిగ్నేచర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఆ అప్డేట్లో అన్నీ వస్తాయి. పాన్ కార్డ్ నెంబర్ అయితే సేమ్ ఉంటుంది. క్లియర్. సో ఇక్కడ నా దగ్గర అవైలబుల్ ఈమెయిల్ ఐడి ఉంది, నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి నేను సరే మొబైల్ నెంబర్కి తొందరగా ఓటీపీ వస్తాయి కాబట్టి మొబైల్ నెంబర్ సెలెక్షన్ చేసుకున్నా అండ్ ఇక్కడ క్లిక్ చేసిన. సో మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిందని మనకి ఇక్కడ చూపెడుతుంది. సో ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద మన రిజిస్టర్డ్ అయిన ఈమెయిల్ ఐడికి మనకి సాఫ్ట్ కాపీ పోయిందని ఇక్కడ మనకు మెసేజ్ అయితే చూపెడుతుంది. అంతే, చాలా సింపుల్. అయితే అంతకుముందు ఏంటంటే మనకి ఈ ₹8 ఎంత అండి, ₹8.26 అయితే గవర్నమెంట్ కింద మనకు కడితే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మనకు పంపించేవాళ్ళు. ఇంకా అంతకంటే ముందు ఏంటంటే ఇదే అమౌంట్ మనం కట్టేది ఉంటే వెంటనే డైరెక్ట్ డౌన్లోడ్ అయ్యేది. సో ఒక్కొక్క స్టెప్ గవర్నమెంట్ అనేది మనం మార్చుకుంటూ వస్తుంది కాబట్టి దానికి అనుకూలంగానే మనం కూడా గవర్నమెంట్కి అనుకూలంగా మనం కూడా మారుతూ రావాలి. సో ఎప్పుడు ఏ టైంలో గవర్నమెంట్ ఎట్లా డౌన్లోడ్ పద్ధతులు మారుస్తుంది అనేది మనం చెప్పరాదు. సో దానికి అనుకూలంగా మనం మూవ్ అవుతూ ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి పాన్ కార్డ్ ఫ్రీగా డౌన్లోడ్ కావాలంటే ఆన్లైన్లో ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్కి లింక్ ఉండాలి. సో మీ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఉండాల్సిందే. ఓకే, అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉండాల్సిందే. ఓకేనా. సో ఇవి ఉన్నప్పుడు మాత్రమే
మీకు ఈజీగా ఇట్లా ఫ్రీగా డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ ఏ విధంగా లింక్ చేయాలనేది కూడా వీడియో చేసి మన వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా అండ్ లాస్ట్లో కూడా ఇస్తా. ఓకే, చూడండి. సో ఇంతకీ మీకు వీడియో ఎట్లా అనిపించిందో చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లు ఏమైనా ఉంటే అడగవచ్చు ఇంకా. ఓకేనా? థ్యాంక్ యూ.